కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతులు ఉన్నవారు మాత్రమే జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో కనిపించాలని, మిగిలిన వారు ఎవరూ అటువైపు రాకూడదని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి సూచించారు. రాప్తాడులోని అనంతపురం రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జేఎన్టీయూ చుట్టూ కఠిన ఆంక్షలు విధించామని, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా మళ్లించినట్లు తెలిపారు. ప్రజలు ఎవరూ అనవసరంగా రోడ్లపైకి రాకూడదని, ముఖ్యంగా బయట ప్రాంతాల వారు ఏదైనా అత్యవసరం అయితే తప్ప అనంతపురంలోకి రాకూడదన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ అనుచరులను జిల్లా కేంద్రంలోకి తీసుకురావడం వంటివి చేయరాదన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ కూడా చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. రాప్తాడు సింగనమల నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమంటే, రేపు కౌంటింగ్ సందర్భంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలను కోరేది ఏమిటంటే, ఎవరు కూడా పార్టీలో కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లు మినహా మిగిలిన వారు ఎవరు కూడా అనంతపురం నగరానికి రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కానీ, లేదా అత్యవసర కుటుంబపరమైనటువంటి విషయాల్లో అనంతపురం వచ్చేవారు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా రాకూడదు. అందుకోసం మన రాప్తాడు నియోజకవర్గం సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా వస్తే వాళ్ళను పట్టుకొని 151 CRPC కింద వాళ్ళను ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం జిల్లా బహిష్కరణ కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి ఘర్షణలకు పాల్పడకూడదు. తర్వాత ఎక్కడా కూడా షెల్టర్స్, లాడ్జెస్లో కానీ కళ్యాణ మండపాల్లో కానీ ఎవరైనా కూడా షెల్టర్లు తీసుకుంటే అవి కూడా తనిఖీ చేసి వాళ్ళందరిపైన కూడా 151 కింద కేసులు నమోదు చేయబడతాయి. తర్వాత సోషల్ మీడియాలో ఎవరు కూడా ఉద్రేకాలను రెచ్చగొట్టేటువంటి పోస్టింగ్స్ ఎవరు పెట్టకూడదు. ఇరు పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వారి సోషల్ మీడియా యాక్టివిస్టులకు కానీ పార్టీ అభిమానులకు కానీ తెలియజేయాలని కోరుతా ఉన్నాము. దానివలన అనవసరంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మా జిల్లా పోలీస్ కేంద్రంలో దీనిపైన ఒక నిఘా సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ సోషల్ మీడియా పోస్టింగ్లను గమనిస్తూ అటువంటి ఉద్రేకపూరిత పోస్టింగులు, వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే పోస్టింగులు పెట్టిన వాళ్ళపైన సంబంధిత పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అటువంటి పోస్టింగ్స్, అభ్యంతరకరమైనటువంటి పోస్టింగ్స్ పెట్టకూడదు. తర్వాత ఈ సీసీ కెమెరాలు ప్రధానమైనటువంటి గ్రామాల్లో, క్రిటికల్ గ్రామాల్లో సీసీ కెమెరాలను పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా జిల్లా కేంద్రంలో మానిటర్ చేసేటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళను ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎటువంటి ఘర్షణలకు పాల్పడినా కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్నికల్లో మీరంతా కూడా ప్రశాంతంగా జరిగేటట్టు ప్రజలు సహకరించినారు. ఈ కౌంటింగు దాని తర్వాతి కాలంలో కూడా ఎటువంటి అల్లర్లు లేకుండా గెలిచిన వారు, ఓడిన వారు కూడా సంయమనం పాటించి ప్రశాంత వాతావరణం నెలకొనేలా చేయాలని కోరుతూ ఉన్నాము. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.